వరల్డ్ బ్యాంక్ ఒక నివేదిక ఇచ్చింది. వరల్డ్ బ్యాంక్ ఒక నివేదిక ఒక చెంపపెట్టు లాంటి సమాధానం లభించింది వాళ్ళకి. మనకి స్పష్టంగా అర్థమైనది కేసీఆర్ గారు అవలంబించినటువంటి ఒక ఫైనాన్షియల్ ప్రూడెన్స్ అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్, వారు చేసినటువంటి బలమైనటువంటి ఆర్థిక పునాదులే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ భారతదేశంలో 3వ సంపన్న రాష్ట్రంగా నిలబెట్టింది. ఈరోజు దేశంలో సంపన్న రాష్ట్రాల్లో టాప్ 3లో తెలంగాణ నిలిచిందంటే ఆ రోజు కేసీఆర్ గారు అవలంబించినటువంటి ఆర్థిక విధానాల వల్లే. వీరు అప్పులు 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 అని చెప్పి చెప్తారు. దానికి సమాధానం ఎప్పుడైనా కళ్ళు తెలిసి తెలుసుకోవాలి, చదివి దాన్ని స్టడీ చేసుకొని జ్ఞానం పొందాల. కాబట్టి ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రూడెన్స్ గురించి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి, ఫైనాన్షియల్ స్టేటస్ గురించి అటు ఆర్బీఐ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ గమనించినాయి. తెలంగాణ గొప్పతనాన్ని గురించి ఈ వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఆర్బీఐ చెప్తా ఉంటే ఈ కాంగ్రెస్ సన్నాసులకు అర్థమే అవుతలేదు. ఇంకా కూడా పాత ముచ్చట చెప్పుకుంటా వారు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు ఇచ్చిన 100 రోజులు 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 ప్రామిసెస్ ఇచ్చినారు. ఏ ఒక్కదాని గురించి మాట్లాడతారా ఎప్పుడన్నా? వారు ఎట్లుందంటే సేమ్ వానకాలం లేకుండా మబ్బులు మాత్రం పెద్దగా కనబడుతున్నాయి, ఒక్క వర్షం చుక్కబడదు. వీళ్ళు ఎలక్షన్స్ అప్పుడు మొత్తం ఇట్లా అరిచేతుల వైకుంఠం చూపించింది, అయిపోతుంది. సేమ్ వర్షం పడుతుంది కనబడుతుంది, ఒక చుక్క పడతలేదు. సేమ్ అట్లే మోసం చేసిరు, పచ్చి మోసం చేసిరు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల్ని మోసం చేసిరు, వంచారు, వారు మభ్యపెట్టారు. ఇంకా కూడా అదే ధోరణి. కాబట్టి దీన్ని వినాలా? ఎప్పుడు కూడా కేసీఆర్ ఫోబియా పట్టుకుంది ఈ రేవంత్ రెడ్డి గారికి. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతుంది. కేసీఆర్ పట్టించుకుంటలేడే, ఈయన తీసి పడేస్తున్నాడని చెప్పేసి నన్ను పట్టించుకుంటాడని చెప్పేసి ఒక ఫ్రస్ట్రేషన్లు ఇచ్చి బూతులు మాట్లాడుతూ ఉన్నాడు, సబ్జెక్ట్ మాట్లాడతలేడు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా విసిగిపోయినారు. ఈ 2.5 సంవత్సరాల యొక్క కాంగ్రెస్ పాలన విసిగి చెందిపోయి మళ్ళీ కేసీఆర్ గారి పాలనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ గారి పాలన తిరిగి రావాలని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు, హైదరాబాద్ నగర ప్రజలతో పాటు రైతులు, మహిళలు, ఉద్యోగస్తులు, యువత, అన్ని రంగాల ప్రజలు ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావాలే. కేసీఆర్ గారు ఎందుకంటే వారి యొక్క పనితనాన్ని చూసినారు, ఫలితాలు కనపడ్డాయి, రిజల్ట్స్ వచ్చినాయి. ఈ ఒక 2.5 సంవత్సరాలలో తిరోగమన రాష్ట్రం కనపడతా ఉన్నది. కాబట్టి తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. తన పనితనమే రాష్ట్రాన్ని కాపాడుతుంది. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలు వేచి చూస్తున్న సంగతి సందర్భంగా మనవి చేసుకుంటే, మళ్ళా మొన్న సమ్మిట్ పెడతారని చూసినాం. నిన్న రేవంత్ రెడ్డి గారు ఎన్ని సమ్మిట్లు పెట్టినా తన వ్యవహార శైలి, తనకు తీరు మార్చుకోకపోతే ₹1 రాదు, వచ్చిన పైసలు బయట ఇంకపోతున్నాయి. కాబట్టి వారు దుర్భుషలు బంద్ చేసేసి, ఈ తప్పుడు అనాలోచిత నిర్ణయాలు బంద్ చేసి, ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు బంద్ చేసి, ఈ యొక్క ఏమైపోయిందంటే ఈయన హిట్లర్ అంటాడు, తుగ్లక్ హిట్లర్ కలిస్తే రేవంత్ రెడ్డి అయ్యింది. ఇప్పుడు అటు హిట్లర్ ఇటు తుగ్లక్ రెండింటి కాంబినేషనే ఈరోజు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ మెట్రో విషయంలో కనపడుతుంది, మూసీ విషయంలో కనపడుతుంది, మన 4th సిటీ విషయంలో కనపడుతూ ఉన్నది. ఏ విషయంలో మన కాళేశ్వరం విషయంలో ఇక్కడ మంచిగా ఉన్నటువంటి మేడిగడ్డను వదిలిపెట్టి తుమ్మిడిహేటి తిరగడతా అంటాడు, అందులో కనపడుతున్నది. అన్నీ కూడా తప్పుడు విధాలే, అన్నీ కూడా ఉల్టా ఆలోచనలే తప్ప ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా, ఒక్కటి కూడా ప్రజలకు పనికొచ్చే నిర్ణయాలు కేవలము రాజకీయ దురుద్దేశంతోనే, కేసీఆర్ గారి పైన కక్షతోనే, బీఆర్ఎస్ పైన కక్షతోనే వారు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు శాపంగా మారుతున్నాయి. మేము ఎదుర్కోవడానికి రెడీ ఉన్నాం. కాబట్టి ఈ మెట్రో విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా దీనిపై స్పష్టత ఇవ్వాలి, ప్రజలకి దీనిపైన క్లారిటీ ఇవ్వాలి. ఏం జరుగుతుంది, మీరు ఏం అవగాహన కుదుర్చుకున్నారు, మీరు ఏదైతే వెయిట్ చేస్తున్నారో మెట్రో విషయంలో, మీరు ఏదైతే ఉత్తరం రాసినారో కేవలం మీ కాలయాపనకే తప్ప ఈ మెట్రోని కోల్డ్ స్టోరేజ్లో పెట్టడానికే తప్ప, అటకెక్కించడానికే తప్ప ఇది ముందుకు పడేటువంటి యొక్క దాఖలా కనపడతలేదు. మీరన్నట్టు SBI క్యాప్స్ పూణేలో 2 సంవత్సరాలు తీసుకుంది ఇదే రిపోర్ట్ ఇవ్వడానికి. కాబట్టి మీరు ఇట్లే ఉంటే వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడక్కడ నగరాలు ఇచ్చుకుంటూ సెకండ్ ఫేజ్ చేసుకుంటూ చిన్న నగరాలకు ఇస్తున్నారు, హైదరాబాద్ ఇవ్వలేకపోతున్నారు. నువ్వు ఇది బంద్ చేసి నువ్వు అన్న ఒడ్లు అనకపోతే ఒడ్లు కిషన్ రెడ్డి గారి ఇంటికి కూడా పోస్తా అని చెప్పిండు June 15 తర్వాత. ఇక్కడ పోయి ఇంటికాడ కూర్చొని ఢిల్లీలో కూర్చొని మంచి చెట్టపట్టలు కూడా పోయింది. ఇట్లయితే కుదరది. నిజంగా నీకు రాష్ట్రంపై ఇంట్రెస్ట్ ఉంటే జంతర్ మంతర్ గారి ధర్నా కూర్చో, అన్ని విషయాల్లో
బీసీల విషయంలో కూడా మోసమే. 42% నేను తీసుకొస్తా అని పోయి డ్రామా చేసి యాక్టింగ్ చేసేసిండు. ఇప్పుడు ఇది కూడా సేమ్ అట్టే అవుతుంది మెట్రో కూడా. Subscribe us and press the bell icon for more interesting updates.